Okay, next problem. Let a bar, comma b bar and c bar be unit vectors. A bar, b bar, c bar అనేవి unit vectors such that b bar is not parallel to c bar. b bar అనేది c bar తో parallel గా లేదు అని చెప్తున్నారు. And this is the condition here given. A cross b cross c is equal to half b bar. Find the angles made by a bar with b bar and c bar. a bar అనేది b bar తో c bar తో ఎలాంటి యాంగిల్స్ చేస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, సొల్యూషన్ గివెన్ a bar, b bar, c bar are unit vectors. Okay, so therefore mod a bar is equal to mod b bar is equal to mod c bar is equal to 1. Okay, so that is the given condition. Next condition, a cross b cross c is equal to half b bar. b is not parallel to c. b అనేది c తో parallel గా లేదు, ఒక ఇన్ఫర్మేషన్. సో దాన్ని అలా ఉంచేద్దాం. నెక్స్ట్ కండిషన్ ఇది. సో దీనికి క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ వెక్టర్స్, దానికి సంబంధించిన ఫార్ములా. ఓకే, ఫస్ట్ ఏ డాట్ సి బి బార్ మైనస్ ఏ డాట్ బి సి బార్. ఓకే, ఇది 1 2 3 అలా అనుకున్నట్లయితే 1 3 2 1 2 3 ఆ విధంగా 1 3 2 1 2 3 ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మొదటి రెండింటికి బ్రాకెట్ 1 3 2 1 2 3 ఇలా నెంబర్ తీసుకొని 1 3 2 1 2 3 రాసుకుంటే ఈజీగా ఫార్ములా రాసేయచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీ బార్. ఇప్పుడు రెండు వైపులా మనం వెక్టార్స్ని కంపేర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ హాఫ్ బీ బార్ అంటే దీన్ని మళ్ళీ ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ డాట్ సి బీ బార్ మైనస్ ఏ డాట్ బి సి బార్. సో ఈ డాట్ ప్రొడక్ట్ అంటే అది ఒక స్కేలార్. అది ఇక్కడ వెక్టార్ వచ్చేసి బీ బార్, ఇక్కడ వెక్టార్ వచ్చేసి సి బార్. డాట్ ప్రొడక్ట్ అంటే అది ఒక నెంబర్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ బీ బారు, ఇక్కడ సి బార్, అవి రెండు మాత్రమే వెక్టార్స్. సో ఇక్కడ సి బార్ లేదు కాబట్టి సమ్ 0 ఇంటూ సి బార్గా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ హాఫ్ బీ బార్ని హాఫ్ బీ బార్ ప్లస్ 0 ఇంటూ సి బార్. ఓకే, సో ఇప్పుడు మనం బీ బార్ ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. ఈ రెండిట్లో సి బార్ ఉంది, ఈ రెండిట్లో బీ బార్ ఉంది. ఓకే, సో బీ బార్ కోఎఫిషియంట్ వచ్చేసి ఇక్కడ ఏ డాట్ సి, ఇక్కడ బీ బార్ కోఎఫిషియంట్ వచ్చేసి హాఫ్. అంటే బీ బార్ని కంపేర్ చేసుకుంటే మనకు ఏ డాట్ సి అనేది 1/2 వచ్చింది. ఓకే, అలానే సి బార్ని కంపేర్ చేసుకుంటే ఏ డాట్ బి, ఇక్కడ సి బార్ కోఎఫిషియంట్ 0. దేర్ఫోర్ ఏ డాట్ సి అనేది 1/2, ఏ డాట్ బి అనేది 0. సో ముందుగా మరి ఏ డాట్ బి 0 అంటే, సో టూ వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అంటే దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఈ రెండు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని అర్థం. దేర్ఫోర్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ 90 degrees. అంటే ఏ బార్ అనేది బీ బార్తో 90 degrees యాంగిల్ చేస్తుంది. సో అక్కడ వచ్చేసింది. ఇక్కడ మనం చూద్దాం ఏ డాట్ సి 1/2. మరి ఏ డాట్ సి అంటే డాట్ ప్రొడక్ట్ ఫార్ములా mod A mod C cos యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ సి బార్, దట్ ఈస్ 1/2. సో ఏ డాట్ సి అంటే ఫార్ములా mod A mod C కాస్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ సి బార్. సో డాట్ ప్రొడక్ట్లో మనకి కాస్ వస్తుంది. మరి mod A అంటే 1, mod C అన్నా కూడా 1. సో కాస్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ సి బార్ ఈజ్ 1/2. దేర్ఫోర్ కాస్ థీటా అంటే 1/2. సో కాస్కి 1/2 ఎప్పుడు వస్తుంది? 60 degreesకి వస్తుంది. ఓకే, దేర్ఫోర్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ సి బార్ ఈజ్ 60 degrees. sin 30 అన్న 1/2, cos 60 అన్న 1/2. ఓకే, దేర్ఫోర్ ఏ బార్ మేక్స్ 60 degrees యాంగిల్ with C bar and A bar makes 90 degrees angle with B bar. Okay, A bar అనేది C bar తో 60, B bar తో 90. Okay, that is the answer.